వర్గాల్లో ప్రజలు ఎంతగా మమతా బెనర్జీకి భయపడుతున్నారు. ఇక్కడ అదే బీజేపీకో ఎవరికో కనుక భయపడి ఉంటే అంతర్జాతీయంగా బీబీసీలోనూ సిఎన్ఎన్లు కూడా స్టోరీలు రాశాయి. అదేంటో బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కనుక హింసాత్మక చర్యలకు పాల్పడితే వాళ్ళని వీరులుగా చూపించేటటువంటి ఒక నీచత్వం భారతదేశంలో ఉంది. కాబట్టి దానికి సజీవ సాక్ష్యం యాక్సిస్ మై ఇండియా నిన్ననే చెప్పింది. 20% మంది కూడా స్పందించలేదు, మిగతా వాళ్ళది రేపటిదాకా చూస్తాను, లేదంటే కనుక నేను వదిలేస్తాను అని. ఇప్పుడు ప్రదీప్ గుప్తా క్లియర్గా చెప్పుకొచ్చారు. యాక్సిస్ మై ఇండియా హెడ్ గత 7 రోజులుగా యాక్సిస్ మై ఇండియా వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓ సిస్టమేటిక్ ఫీల్డ్ రీసెర్చ్ నిర్వహించాం. 80 మంది శిక్షణ పొందిన సర్వేయర్లను వాడాం. 16 స్వతంత్ర ఫీల్డ్ యూనిట్లుగా విభజించాం. ప్రామాణిక ఎగ్జిట్ పోలింగ్ విధానాలను అనుసరించాము. ఓటర్లతో ఇంటర్వ్యూలు నిర్వహించాం. మొత్తం 13,250 మందికి పైగా శాంపిల్స్ తీసాం. ఫేజ్ 1 పోల్ పూర్తయ్యాక ఫీల్డ్ పరిస్థితులు స్వతంత్రంగా అంచనా వేసేందుకు సర్వే ప్రక్రియలు